కేంద్రంలో సెక్యులర్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ప్రజా గాయకుడు గద్దర్. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారాయన. సెక్రటేరియట్లో ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను గద్దర్ కలిశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలు నిజాయితీగా ఓటు వేయాలన్నారు గద్దర్. అమరవీరులకు జోహార్లు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మకమైన పరిస్థితి ఏర్పడింది. సనాతన ఉగ్రవాదం, సనాతన టెర్రరిజం నుంచి భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఆ పరిస్థితులలో భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి డెమోక్రసీ ప్రజాస్వామికవాదులను అందరినీ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో గత 2.5 సంవత్సరాల నుంచి అనేక ప్రోగ్రాంలు చేయడం జరిగింది. మా ప్రియమైన కేసీఆర్, ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇక చాలు, నువ్వు ఇచ్చింది, నువ్వు మాకు చేసింది, మా త్యాగాలకు ఇచ్చింది, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. నేను ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కూడా గేట్ కాడ నిలబడి కలవాలంటే అప్పుడే కలుస్తారు. మిమ్మల్ని 5 నిమిషాలు కలిసి నా మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి వివరిస్తానని చెప్తే కనీసం 5 నిమిషాల సమయం ఇవ్వలే. నా జీవితంలో మొన్న ఓటేశాను, ఫూలే అంబేద్కర్ను గుండె కత్తుకొని ఇప్పుడు మళ్ళీ రేపు కూడా నేను ఓటేయబోతున్నాను. కేంద్రంలో ఒక సెక్యులరిజం, ఆ సెక్యులర్ భావాలు ఉన్నవాడు, ఆ సేవ్ కాన్స్టిట్యూషన్ ఉండే వాళ్ళకు నా ఓటేస్తానని చెప్తూ టు ది లాస్ట్ బ్రీత్, నా చివరి ఊపిరి వరకు నేను ప్రజల పాట అవి పాడుతూనే ఉంటాను. నేను ప్రజల పక్షం.